నమస్తే, వెల్కమ్ టు యోయి టీవీ. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డ్యాన్స్ మాస్టర్ జానీ గారిపై వచ్చినటువంటి ఆరోపణలు, అది ఆరోపణ లేకపోతే నిజంగానే ఆయన అమ్మాయిని అంటే శారీరకంగా హింసించి అంటే తనని అత్యాచారం చేయబోయాడు అనేది ఇంకా కేసు కోర్టులోనే ఉంది. బట్ అతను జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. సో ఇంకా దీని మీద ప్రస్తుతానికైతే పెద్దగా ఇష్యూ ఎక్కడా లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కావచ్చు, అటు మామూలుగా బయట కూడా ఎక్కడ కూడా దీని గురించి ఎవరు మాట్లాడటం లేదు. సో మరి ఆయనకి త్వరలోనే బెయిల్ రాబోతుందని కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో అది నిజంగానే మరి ఎప్పుడు రాబోతుంది ఏంటి అనేది ఇంకెవరికి తెలియదు. బట్ నిజంగానే జానీ మాస్టర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది ఇంకెవరు చెప్పలేనటువంటి పరిస్థితి. సో మరి జానీ మాస్టర్ గతంలో అమ్మాయికి కార్డు ఇప్పించలేదని కొన్ని వాదనలు వినపడుతున్నాయి. కానీ ఆయనేమో దాదాపుగా 6 లక్షలు ఖర్చు పెట్టి ఆమె కార్డు ఇచ్చినట్టుగా కూడా కొన్ని మీడియా మాధ్యమాల్లో కూడా కొంతమంది డాన్సర్లు చెప్పడం జరుగుతూ ఉంది. సో అనేక రకాల ఇష్యూల మధ్య జానీ మాస్టర్ యొక్క ఉదంతం అయితే ఇట్లా ముందుకు సాగుతూ ఉంది. సో ఏంటి ఇప్పటివరకు ఏమన్నా కేసులు ఏమన్నా అప్డేట్స్ వచ్చాయనేది జానీ మాస్టర్ ఫ్రెండ్ అయినటువంటి సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం. సతీష్ గారు నమస్తే అండి. సార్ సతీష్ గారు, ఏంటి నిజంగానే జానీ గారి విషయంలో మనం చాలా చర్చించుకున్నాం. అవును. బట్ కొన్ని ఆరోపణలు అమ్మాయికి కార్డు ఇవ్వలేదని అంటున్నారు, కొంతమంది ఇచ్చారని అంటున్నారు. మరి ఇందులో నిజమే అంత? నిజంగానే అతను కార్డు అంటే దాదాపుగా కార్డు అంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి? ఎందుకంటే అమ్మాయికి కార్డు మాస్టర్గా కార్డు ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అందరూ కూడా. ఇప్పుడు కొంతమంది ఇవ్వలేదు, ఆ అమ్మాయి ఇవ్వలేదని చెప్తా ఉంది. ఏంటి దీని మీద నిజాలేంటి? అంటే నేను కూడా చూస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏమన్నా జీ తెలుగు డిబేట్లో కానీ అన్న ఇలా చూసాను. సో ఆ రోజు నేను ఆ డిబేట్లోకి వెళ్ళలేదు. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, అయ్యా ఇది డ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళని అడిగితే క్లారిటీగా ఉంటుంది. ఇంకా అంటే వాళ్ళకైతే ఇంకా క్లారిటీ తెలుసు. ఎంతో కొంత నేను గతంలో కూడా మా రిలేషన్స్ మా తెలిసిన అన్న వాళ్ళతో నేను ఎక్కువ ట్రావెలింగ్ చేసిన ఈ అసోసియేషన్ సంగతి తెలిసి కూడా చెప్తున్నా. అంటే ఏపీ ఫిలిం డాన్స్ అకాడమీ ఉన్న పంచెలు నేను అందులో ట్రావెలింగ్ చేస్తున్నా. దాని గురించి టోటల్గా నాకు అవగాహన చేస్తున్నా. కార్డు అనేది అంటే భయ్యా వీళ్ళకి తెలియని విషయం. అంటే నోటికి ఏదో వస్తుంది ఇష్టం అని మాట్లాడుతున్నారు. కానీ మొన్న బషీర్ మాస్టర్ అనే వ్యక్తి మాట్లాడుతున్నారు, ఒక చిన్న కార్డు ఇవ్వలేకపోయి నాకు ఒక చిన్న కార్డు ఇవ్వలేకపోతున్నారు. కార్డు చిన్నదే కావచ్చు, పక్కపుంటి ఇంకో మేడం ఉండి చూసారా అండి కార్డు ఇవ్వకుండా ఇంత హరాస్మెంట్ పెట్టారట చూసారా అండి అని ఆమె మాట్లాడుతుంది. అసలు దాని విలువేంటి? కార్డు అది ఏటీఎం కార్డు అన్న తీసి ఇవ్వడానికి 10,000 తీసుకొచ్చుకో 20,000 తీసుకొచ్చుకో. ఎందుకంటే జానీ జేబులు ఉంటే ఏటీఎం కార్డు కాదు కదా. జానీ మాస్టర్ అనే వ్యక్తి ఒకటే ఇచ్చే కార్డు కాదు అది. ఒక 20 మంది కమిటీ వాళ్ళు కూర్చొని డిసైడ్ చేసి ఈ మాస్టర్ అర్హతలు ఉన్నాయి, మాస్టర్ అయిన తర్వాత ఆ డాన్సర్ ఉన్న వ్యక్తి అయితే ఎవరో వాళ్ళకు ఆ కంపెనీ నుండి లేకపోతే ప్రొడక్షన్ నుండి వాళ్ళు సాంగ్ చేసిన తర్వాత వాళ్ళకు లెటర్ ఇస్తారో ఆ లెటర్ తీసుకొచ్చి అసోసియేషన్లో పెట్టి బాడీ కూర్చొని తీర్మానం చేసి కార్డు ఇవ్వాలా లేదా అని డిసైడ్ చేసి 25 మంది కూర్చొని డిసైడ్ చేసే ఒక కమిటీ డిసైడ్ చేసే విషయం అని. జానీ మాస్టర్ అక్కడ తీసి కార్డు జానీ మాస్టర్ ఇచ్చిన కూడా జానీ మాస్టర్ మీద కేసు అవుతుంది ఇన్ ఫ్యూచర్లో. ఎట్లా ఇచ్చారు అంటే నేను నచ్చిన వ్యక్తిని ఎట్లా కార్డు ఇస్తామని వాళ్ళ బాడీ గొడవలు చాలా అవుతా ఉంటాయి. అవి ఇది తెలియదు కానీ వీళ్ళకి బయట ఈ సమాజానికి అంటే ఈ సొసైటీలో కొంతమంది అవగాహన లేక మాట్లాడుతున్న చాలా మంది వాళ్ళకి పర్టికులర్ చెప్పేది అంటే అది ఒక బాడీ కూర్చొని తీర్మానం చేసి కార్డు డిసైడ్ చేసి ఇవ్వాలి. రెండోది అది జానీ మాస్టరే అమ్మాయికి ఇమ్మని ఎక్కువ ఫోర్స్ చేశారు. ఇప్పుడు సిస్టర్ అమ్మాయికి బాంబే కార్డు ఉంటే క్యాన్సిల్ చేసి ఇక్కడ కార్డు ఇవ్వండి, బిజీగా ఆడుతుంది అంటే రూల్ అదే, బిజీగా ఆడి అవకాశాలు వచ్చి సాంగ్ మాస్టర్ కొరియోగ్రాఫర్ మాస్టర్కి అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళు లెటర్ పెట్టుకుంటే యాక్సెప్ట్ చేయాలి, దానికి కంపల్సరీ అది అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారమే ఆ కార్డు ఇవ్వాలి. యాక్చువల్లీ అది ఇవ్వమని ఇవ్వకపోతే బాడీతో తీర్మానం కాలేదు కూర్చోవాలి. దానికి జనరల్ సెక్రటరీ ఉంటాడు, ఒక ఈసీ మెంబర్స్ 6 మెంబర్స్ ఉంటారు, దానికి కోశాధికారి ఉంటారు, దానికి బాడీ అందరూ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. వాళ్ళందరూ ప్రతి ఒక్క కమిటీ మెంబర్ సంబంధించిన వాళ్ళందరూ తీర్మానం ఉంటేనే నీకు కార్డు ఇష్యూ చేస్తారు. ఊరికే మీరు చెప్పగానే నేను చెప్పగానే లేకపోతే దానికి మన సంబంధించిన సినీ పరిశ్రమ శాఖ మంత్రి చెప్పినా కూడా కాదు అది. అది ఏ అసోసియేషన్ రూల్ ఉన్నా కూడా ఇద్దరికి ఈ 24 పెట్రోషన్స్ ఉంటే దానికి వెళ్ళనైనా కూడా కార్డు ఇవ్వాలంటే దానికి బాడీ తీర్మానం అనేది ఉంటుంది. అది తెలియక వీళ్ళంతా కార్డు ఇవ్వలేదు, ఒక కార్డు ఇవ్వలేదు, చిన్న కార్డు ఇవ్వలేదు బషీర్ మాట్లాడుతున్నా నవ్వాలన్నా ఇంకా ఏం చేయాలో అర్థమైతే లేదు. అతనికి అవగాహన ఉందా లేదా ఆయనకి ఎట్లా మాట్లాడుతుందో అర్థం కాక మాట్లాడుతున్నారు. కానీ అది అలా కాదు.
కంపల్సరీ అంటే ఏ సిచ్యువేషన్ అయినా ఏ పనులైనా కూడా దేనికైనా పూర్తిగా ఆ అమ్మాయికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన వ్యక్తి జానీ మాస్టర్. ఆమె సక్సెస్ కావడానికి కానీ ఇంకా ఆమె ముందుకు పోవడానికి కానీ 10 మంది హీరోలను పరిచయం చేసే దాంట్లో కానీ ఈయన ముందుండే చేసేవాడు. ఇంకా ఏ మాస్టర్ అట్లా సపోర్ట్ చేసేవాడు నాకు తెలియదు. కానీ జానీ మాస్టర్ అయితే పూర్తిగా ఆయన దగ్గర అసిస్టెంట్లకు కానీ ఆయన దగ్గర ఇన్ఛార్జ్లో పనిచేసే వాళ్ళకి కానీ ఆయన దగ్గర ఇంకా డాన్సర్లకు కూడా ప్రతి వాళ్ళకు హీరో గారికి పరిచయం చేపిస్తూ వాళ్ళకు ప్రోత్సహించే వ్యక్తి జానీ మాస్టర్. అంత మంచి మనిషి. ఇదన్నీ వీళ్ళు మాట్లాడడానికి వేస్ట్ మాటలు. అట్లా అనుకుంటే గతంలో కూడా నా దగ్గర కార్డు ఇచ్చినట్టేనా అమ్మాయి? కార్డు ఇచ్చారు. ఇప్పుడు ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కాదు, మాస్టర్ శ్రేష్టవరం కొరియోగ్రాఫర్. ఆ కార్డు వచ్చి దాదాపు 20 days 10 days అయినట్టు ఉంది. ఇవన్నీ వెరిఫికేషన్ల డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎప్పుడు కార్డు ఇష్యూ అయింది, ఆ కార్డు నెంబర్ ఎంత, మాస్టర్ కార్డుగా ఇది టీటీడీ అని ఉంటుంది, తెలుగు డాన్స్ అకాడమీ డాన్స్ కొరియోగ్రాఫర్ మాస్టర్ అని ఎప్పుడు ఇష్యూ చేసారు, కార్డ్ నెంబర్ ఎంత అని మొత్తం ఉంటుంది డీటెయిల్స్. ఊరికే ఇప్పుడు చాలా మంది చూస్తున్నా వాళ్ళకి తెలియక అవగాహన లేక నోటికి ఏదో ఈశ్వరు నోరిచ్చాను కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అలా కొంచెం మాట్లాడితే కూడా దానికి తెలిసిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు, వీళ్ళకి ఏం తెలిసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి. అలా హెల్పింగ్ నేచర్ చేసిన దాంట్లో చాలా ముఖ్యంగా జానీ మాస్టర్ గారు ఉంటారు. గతంలో కూడా ఈ శ్రేష్ఠ వర్మ నాకు దగ్గర కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఆమెకు ఒక సినిమాలో కూడా అవకాశం ఇప్పించిండు. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఏ సినిమాది? శ్రీ విజయ భైరి వాళ్ళు. ఆ సినిమాలో అంటే అమ్మాయి హీరోయిన్ కదా? అమ్మాయి హీరోయిన్ కాదు, జానీ మాస్టర్ హీరోగా చేశాడు. రన్నర్ సినిమాని. దాంట్లో కొరియోగ్రాఫర్ గా ఈ అమ్మాయి సాంగ్ చేసింది. డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చేసింది. సో దీంట్లో వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ మీకు మీడియాకు చూపిస్తాను, మీరు అవసరం ఉంటే మీరు చూపించండి వీడియోలో. ఈ సాంగ్ 3 రోజులు సాంగ్ చేయాలి, 3 nights సాంగ్ చేయాలి. కానీ 1.5 minute సాంగ్ చేసిందంట. ఇంకా మిగతా అంటే వాళ్ళు ఇచ్చిన షరతుల ప్రకారం చేయకుండా ఇబ్బంది పడితే ఆ కంపెనీకి ఈ ప్రొడక్షన్కి 20 లక్షలు లాస్ అయింది ఈ అమ్మాయి వల్ల. ఇది కేవలం జానీ మాస్టర్ చెప్పినందుకే మేము ఇచ్చామని పర్టికులర్ రాసిచ్చారు. సో దీనికి మళ్ళీ ఈ ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లం అవుతుందంటే దీన్ని 20 లక్షల నష్టాన్ని ఎవరు పూరుస్తారో అని ఇబ్బంది పెడితే ఇది కూడా జానీ మాస్టరే కట్టిండు. 20 లక్షలు కూడా జానీ మాస్టరే కట్టాడు. ఆల్రెడీ పే చేసేసారు. అంటే ఇలాంటి అనేక రకమైన సహకారాలు చేసిన వ్యక్తి ఆ అమ్మాయికి జానీ మాస్టర్. ఎందుకు అమ్మాయి ఎందుకు మధ్యలో డ్రాప్ అయింది అంటే వాళ్ళకు వర్క్ కొత్త వర్క్ చేసేది. ఇప్పుడు ఆ 3 days టైంలోనే సాంగ్ చేయాలి. ఆ 3 days టైంలో ఇవి చేయకుండా నాకు ఇంకొంచెం టైం కావాలి, సాంగ్ కరెక్ట్ రాలేదు చేయలేదు అంటే అది 1.5 minute చేశారట. ఇంకా మిగతా ఇంకా వర్క్ చేయలేదంటే దాదాపు 5 నిమిషాలు ఉంటుంది, ఇంకా 3.5 minutes నాకు ఇంకో 3 days కావాలన్నట. 3 daysకు ఆ ఇంక్రిమెంట్స్ అన్ని సబ్మిట్ అవన్నీ ఇవ్వాలంటే అవన్నీ సెట్ చేయాలంటే మళ్ళీ 20-30 లక్షలు ఖర్చు అవుతుంది. అందుకే దీని ఖర్చు నాకు ఇట్లా లాస్ అయింది, మీకు చెప్పిన పని చేయాలని చెప్పేసి ఆమెను కొంచెం ఇబ్బంది పెడితే సక్సెస్ అయ్యే అమ్మాయి ఇప్పుడే బయటకు వస్తుంది. సో టాలెంట్ ఉంది, నా దగ్గర రెస్టారెంట్ పనిచేసిన వ్యక్తి కదా, మీరు అలా ఇబ్బంది పెట్టకండి, ఇక బాబు చేసుకుంటుంది, టాలెంట్ ఉంది అమ్మాయి. ఇప్పుడు ఇక్కడే మనం బ్రేక్ చేస్తే ఫ్యూచర్ వస్తూ రావు అని చెప్పేసి ఆ మానవ దుపతను కూడా జానీ మాస్టర్ ఆ అమౌంట్ కట్టేసి మీరు చేసుకోమ్మా, మంచిగా చేసుకో, నా పేరైతే కాపాడని చెప్పేసి చెప్పిన గొప్ప వ్యక్తి జానీ మాస్టర్. కానీ ఎందుకు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇది అంటే గ్యాప్ అంటే ఇదే, ఇప్పుడు ఈ సిస్టర్ అమ్మాయికి కొంచెం ఆశలు ఎక్కువ, కొరియోగ్రాఫర్ కావాలి, డాన్సర్ కావాలి. కానీ మీరు సరే జానీ మాస్టర్ మీద ఒక మంచి ఫ్రెండ్గా మాట్లాడుతున్నారు అని నేను అనుకుంటాను. ఓకే, కానీ ఒక అమ్మాయి నిజంగానే నాకు మీద ఇలా రేపెట్టడం జరిగింది అని ఏ అమ్మాయి కావాలని బయటకు వచ్చి చెప్పుకోదు. బట్ తను వచ్చి చెప్పుకుందంటే అందులో ఎంతో కొంత నిజం లేకపోలేదంటారా? ఎందుకంటే మనం ఒక నాణ్యానికి ఒకవైపు చూడకూడదు కదా. సో నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పటి వరకు ఒక అంటే మనము జానీ మాస్టర్ విషయం జరిగినప్పటి నుంచి ఇంకో 2 విషయాలు జరిగినాయి. అంతకుముందుకు రాజ్ తరుణ్ విషయం జరిగింది. రాజ్ తరుణ్ విషయంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ అమ్మాయి ఫొటోస్, వీడియోస్, ఎవిడెన్స్ విత్ పట్టుకుని వచ్చేసింది. తర్వాత ఇప్పుడు హర్షసాయి విషయంలో కూడా ఆ అమ్మాయి కూడా సరే ఆమెకి ఏం జరిగిందో ఆడియో లీక్ అయింది, తర్వాత వీడియోస్ ఉన్నాయి, తర్వాత సంబంధించి ఇంకా అన్నీ ఉన్నాయి. సో మనం ఎవరు కూడా మాట్లాడుకుంటే కేశవ్ విషయం కూడా చాలా బయటకు వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది అంటే ఇప్పుడు ఈ అమ్మాయి పెద్ద సెలబ్రిటీ హీరోయిన్ కాదు, సరే అమ్మాయిని చూపించద్దు, కానీ సంబంధించిన ఒక వాయిస్ మెసేజ్ పెడితే జనాలకు అర్థమవుతుంది కదా. ఇప్పటి వరకు కూడా ఏదో ఈమె
తెలిసో తెలియకో ఏదో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కంప్లైంట్ ఒకటి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఒకటి తప్పితే ఇంకేం లేదు. అంటే ఇప్పుడు కనిపించలేదు. ఇప్పుడు నేను చూసినప్పుడు కూడా వీళ్ళిద్దరు కలిసి హ్యాపీగా జాలీగా మాట్లాడుకుంటూ సరదాగా ఉన్నారు కదా. ఎక్కడ కానీ ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది 1 year నుంచి పక్కన పెట్టడం జరిగింది అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? అది నిజమే, 100% నిజమే. ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు ఈ మాస్టర్ గారికి పొలిటికల్ గా బిజీ అయిపోయాడు ఓకే. జానీ మాస్టర్ వ్యక్తి. ఆ తర్వాత ఈ ఆమె కూడా కొన్ని అవకాశాలు వచ్చేటి ఉన్నాయి, ఆమె కూడా జరిగింది. తర్వాత కొంత ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య లవ్ కొంచెం ఎక్కువైపోయింది. ఆ లవ్ మిస్సెస్ తెలిసిన తర్వాత ఆమె దృష్టికి వచ్చిన తర్వాత ఇదంతా ఎక్కడికో దారి తీసేలాగా ఉంది, నా సంసారం ఆగమయ్యేలాగా ఉంది. సో దీన్ని ఇక్కడనే ఫుల్ స్టాప్ పెట్టాలి, సో అసిస్టెంట్గానే ఉండాలి, డాన్సర్ లాగానే ఉండాలని కొంత వాళ్ళిద్దరి మధ్యలో ఆమె మందలించడం జరిగింది. దానికి సంబంధించిన వాళ్ళతో కూర్చొని ఇంకొక పెద్దలు వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తుంది కానీ వాళ్ళతో మాట్లాడితే ఎవరు పని వాళ్ళు డిస్టర్బ్ చేయదు, ఎవరి పని వాళ్ళు ఉండాలని చెప్పేసి అన్నాడు. అలా ఉండిపోయారు. కానీ ఇప్పుడు అమ్మాయే ఫోర్స్ చేసింది అనడానికి లేదు కదా. జానీ మాస్టర్ కూడా ఎంతో కొంత అమ్మాయికి దగ్గర అయ్యాడనే చెప్పాలి కదా. అంటే ఇప్పుడు కావచ్చు, అంటే అలా అనుకోవచ్చు. అతను ఎలా అనుకున్నాడు అంటే నా దగ్గర పనిచేసే వ్యక్తి, నా దగ్గర ఉండే వ్యక్తి, సరే ఎకనామికల్గా అన్ని విధాలుగా సహకారం చేస్తున్నాం అనే విధంగా ఉండొచ్చు. లేదు వాళ్ళ మధ్య లవ్ ఉన్నా అంటే అది ఇప్పుడు కోర్టు. సో లవ్ ఉన్నది అంటే రేపొద్దున ఆమె సంవత్సరానికి ఎక్కడ ప్రాబ్లం వస్తుందని ఆమె వాళ్ళ భార్య ఇబ్బంది పడచ్చు. ఇప్పుడు కంప్లైంట్ కూడా చేసింది. ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను. గతంలో కూడా ఇప్పుడు ఆమె సుమలత ఎప్పుడంటే 19/9/2024 హైదరాబాదు నీకు నర్సింగ్ ఫిల్మ్ ఛాంబర్లో ఫిల్మ్ ఛాంబర్ కాంప్లీట్ చేసింది. నా పరిస్థితికి ఇది, నాకు ఇట్లా అయిపోయింది, ఈ అమ్మాయి నన్ను ఇబ్బంది పెడుతుంది, మోసం చేస్తాను. ఇప్పుడు అది మీరు చూడండి, డేట్ కూడా చూడండి. అంటే సెక్రటరీ అండ్ కమిటీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేస్ అండ్ డిసిస్ట్ అది డిఫర్మేషన్, చీటింగ్ అండ్ false allegations. Okay. Respected sir and madam, my name is V.V. Sumalata Devi, choreography, card number 303. TFTODN అది TFTODN అంటే తెలంగాణ తెలుగు డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్. ఇది వరకు ఏపీ ఉండే, ఇప్పుడు తెలంగాణ వచ్చిందంటే తెలుగు చేశారు. సృష్టి వర్మ న్యూ కొరియోగ్రఫీ TFDODA అనే అమ్మాయి నన్ను, నా పిల్లల్ని మరియు నా భర్తని గత 5 సంవత్సరాలుగా మెంటల్గా, ఎమోషనల్గా ఫోన్ కాల్స్ చేస్తూ టార్చర్ చేస్తుంది. పెళ్ళయి 2 పిల్లలు ఉన్న నా భర్త వెనకపడి కేవలం పని కోసం నా భర్తని ప్రేమించాను అని నమ్మించి మోసం చేసింది. నాకు 5 సంవత్సరాలు నరకం చూపించింది. ఎంత నరకం అంటే చివరికి నేను సూసైడ్ అటెంప్ట్ చేసేంతగా ప్రవర్తించింది. పని కోసం వచ్చి నా భర్తను ప్రేమించాను అని మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకుంది, గోల్డ్ తీసుకుంది. నీతో ఉంటే చాలు, నాకు మా అమ్మ వద్దు, నాన్న వద్దు, నువ్వే కావాలని నన్ను పెళ్లి చేసుకొని రోజు నా భర్తను విసిగించేది. మా అమ్మ నాన్న వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా నాన్న కొడదు అన్నమాట, పోతే నన్ను వెళ్ళకపోతే నన్ను కొడుతుంది, చిన్న చిన్న బట్టలు వేసుకుని ఇచ్చేయమని. ఎంత కూడా ఆమె రాసి ఇచ్చింది. ఇప్పుడు ఈ సుమలత అమ్మాయి జానీ వాళ్ళ మిస్సెస్, జానీ మాస్టర్ వాళ్ళ మిస్సెస్ సుమలత అమ్మాయి ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇది పూర్తి ఆధారాలు ఉన్నాయి. దీని మీద కూడా ఇంతవరకు ఎలాంటి వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ఎందుకు జానీ మాస్టర్ మీద, అంటే జానీ మాస్టర్ నిజంగానే అమ్మాయి జోలికి వెళ్ళలేదు, అమ్మాయిని నిజంగానే ఏం చేయలేదు అనుకుంటాను అనే నమ్ముంటే ఈరోజు వాళ్ళ సపోర్ట్ ఉండేది కదా. అసలు వాళ్ళ సపోర్ట్ ఎక్కడ కనపడతలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ అమ్మాయి విషయం అనేసరికి అమ్మాయికి సపోర్ట్ ఉండాలి. ఇక్కడ అబ్బాయి తప్పు చేశాడా, అమ్మాయి తప్పు చేశాడా అనేది పక్కన పెడితే, అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందంటే డెఫినెట్లీ ఆ కంప్లైంట్ మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినా కూడా బట్ ఆ అమ్మాయికి ఎక్కువ మెజారిటీ ఉంటుంది. అమ్మాయికి నిజంగానే అన్యాయం జరుగుంటే న్యాయం చేయాలనే విధంగానే ఉంటుంది. ఇప్పటికీ మన ఇద్దరం డిస్కస్ చేస్తున్నాం, మీరు ఆయన ఫ్రెండే కావచ్చు, బట్ నిజంగానే జానీ మాస్టర్ తప్పు చేస్తుంటే శిక్షార్హుడే, తప్పకుండా, డౌట్ లేదు. నేను అదే చెప్తున్నా, గతంలో కూడా చెప్పిన మళ్ళీ చెప్పిన, జానీ మాస్టర్ దగ్గర మంచి మెంటాలిటీ, నేను ఆయన దగ్గర చూసిన విధానం చెప్తున్నా. నేను తప్పు చేస్తున్నా, నేను తప్పు చేసిన విషయాలు ఆయనకు అర్థమైతే ఈ బలాత్కారం చేసి ఇలా మనభంగం చేసిండు, ఇలా బలాత్కారం చేసిన అన్న విషయం ఆయన చేస్తే కుమిలి ఆయనే దానికి ఆ శిక్షగా అర్హుడైతే ఆయనే ఆ శిక్ష విధించుకుంటాడు. ఓకే, ఆయన అలాంటి వ్యక్తే, తెలుసు ఆయన గురించి.
కాబట్టి అది కాదు, ఎమోషనల్ గా దగ్గర అయిపోయి ఎమోషనల్ గా సరే ఓకే, వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉండొచ్చు, ఎందుకంటే చాలా ఏళ్ళుగా కలిసి పనిచేస్తున్నారు కాబట్టి. ఇదివరకు ఫస్ట్ బట్ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె ఆయన చీటింగ్ చేసి ఉండొచ్చు, లేదా ఈయన నిజంగానే బలాత్కారం చేసు, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తే దాన్ని మనం ఏమంటున్నాం అంటే నిజంగా బలాత్కారం పడ్డ అమ్మాయి అయితే ఎలా ఉంటుందో అనేది అందరూ మామూలుగా చెప్తున్నారు. ఈ రోజుల్లో అంత ఇప్పుడు ఫస్ట్ జానీ గురించి తెలియనప్పుడు, జానీ మాస్టర్ తెలియనప్పుడు చాలా మంది మైనస్ మాట్లాడారు. ఇప్పుడు జానీ గురించి, జానీ మాస్టర్ ఏంటో అర్థమైన తర్వాత చాలా మంది పాజిటివ్గా చెప్తున్నారు. కావచ్చు, ఉండొచ్చు, అయితే ఉండొచ్చు. ఎందుకంటే అన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి, అన్నీ అర్థమవుతున్నాయి కాబట్టి, గతంలో జరిగినాయి, ఇప్పుడు జరిగేటి అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి వాళ్ళకు అవును కరెక్ట్, అరే ఒక అట్టిగా ఒక అభశుభం తెలియని వ్యక్తి మీద అవనం చేసినట్టు అయిపోయింది. సరే వీళ్ళేదో దాని గురించి అని మాట్లాడుతుంది ఒకటి ఉంది. ఈమె లబ్ధి పొందడానికి ఇదొక్కటి ఎలాగైతే బయటికి రాకూడదు, లేకపోతే ఇదొక్కటే వేస్తే ఇతను స్టక్ అయిపోతాడు, నా సొంతం అవుతాడు అనే విషయాల వేయవచ్చు అని అందరూ. గతంలో ఎందుకు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ చేశారు ఆయన మీద? ఇది కూడా మంచి క్వశ్చన్. ఇది మీరు ఏంటంటే చాలా మందికి క్లారిటీగా తెలియని విషయం, చాలా మందికి అర్థమైన విషయం ఏంటంటే, జానీ మాస్టర్ను ఏమనుకుంటారు చాలా మంది అంటే, గతంలో కూడా ఇతని మీద రేప్ అటెంప్ట్ అయింది, గతంలో కూడా అలా ఆ కోణ చెందినోడే చాలా మంది చెప్తున్నారు. అది ఈ మొన్న ఆయన ఫ్లోలో ఈ కేసు ఎవరైతే పెట్టారో ఆయన బషీర్ మాస్టర్ అవునా, ఆయనే ఫ్లోలో ఒక మీడియాలో చెప్పాడు, నాన్ మెంబర్స్ ఇప్పుడు తెలంగాణ వచ్చిందా? నిజంగా తెలంగాణ సీఎం ఎవరు మొన్నటి వరకు అంటారు. ఇప్పుడు ఇప్పటికీ కూడా కేసు కంటిన్యూ నడుస్తుంది. మేము మేడ్చల్లో కేసు పెట్టినాం. ఎప్పుడు పెట్టినామంటే 16 తారీఖు 10వ నెల 2014. టైం కూడా ఎప్పుడు పెట్టినాం? 12:30 PM కి పెట్టినాం. పెట్టింది ఈ జానీ మాస్టర్ మీద, కొంతమంది యూనియన్ మెంబర్స్ మీద. పేపర్ కూడా చూసుకోండి, ఇది రియల్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఈ కేసుని అబద్ధం అంటారు. ఇప్పుడు ఇప్పటికీ కూడా కేసు కంటిన్యూ నడుస్తుంది. ఈ కేసు ఇప్పుడు కూడా కంటిన్యూ నడుస్తుంది. వాళ్ళు ఆల్రెడీ వాయిదాలు తిరుగుతూనే ఉన్నారు. సరే, ఇది ఎందుకు అయింది కేసు అంటే, ఓన్లీ వాళ్ళు నాన్ మెంబర్స్ అన్నందుకే అయింది. నాన్ మెంబర్స్ అంటే ఏంటి? నాన్ మెంబర్స్ అంటే వీళ్ళు చేయకూడదు. నాన్ మెంబర్స్ ఎట్లా అవుతారు? నాన్ మెంబర్స్ అయినందుకే పెట్టారు కేసాలు. ఇది అంటే ఇప్పుడు నాన్ మెంబర్స్ అయినందుకు ఓన్లీ నాన్ మెంబర్స్ అయినందుకే అయిందని చెప్పి అన్నాడు ఆయన. అంతే కదా, రేపు అయింది అన్నట్టుగా ఏం చెప్పలే. అయితే ఇది స్టోరీ ఏంటంటే, ఈ ఆట ప్రోగ్రామ్ వాళ్ళు, ఈ టీవీ షోలు అందరూ కలిసి సినిమా కార్డు లేని వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు మేడ్చల్లో షూటింగ్ చేసే టైంలో ఇది అసోసియేషన్కి తెలిసింది విషయం. మనం డబ్బులు కట్టి యూనియన్ పెట్టుకొని ఇవన్నీ చేసి మనం చేస్తా అంటే, నాన్ మెంబర్స్ వచ్చి ఎట్లా చేస్తారు అని చెప్పేసి అది షూటింగ్ ఏదో ఆపాలి, మాట్లాడాలి, ఫస్ట్ ఈ విషయం తెలవాలని వీళ్ళందరూ జానీ మాస్టర్ను ఇంకొక 5-6 మెంబర్స్ వెళ్ళారు. వెళ్ళి ఇప్పుడు మీరు ఏదో క్లారిటీ అయ్యేదాకా మీరు సాంగ్ చేయొద్దు, ఆపాలని ప్రొడక్షన్ వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళు ఆపించారు. ఆపించిన టైంలో వాళ్ళు ఎందుకు చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారని కొంచెం తోపులాట జరిగింది. ఈయన స్వయంగా చెప్పిండు. దీనిలో అక్కడ లేడీస్ వాళ్ళు వీళ్ళు ఉంటే కొంత వీళ్ళందరూ మైండ్ హ్యాండ్లింగ్ చేస్తే, అమ్మాయి మీద బలాత్కరించే అంటే రేపుకు అటెంప్ట్ చేసిన వ్యక్తిగా ఇట్లనే ఇరికిచ్చారు. సేమ్ జాన్ ఇప్పుడు ఇట్లా ఇరికిచ్చారు, సేమ్ అలాగే పెట్టిన తర్వాత ఒక 6 మెంబర్ది కేసు అయింది. ఇది మీరు చూడండి, మేడ్చల్ పోలీస్ స్టేషన్లో 6 మెంబర్ కేసు అయింది. దీన్ని కావాల్సుకొని జానీ మాస్టర్ గతంలో కూడా రేప్ చేశాడు. జానీ మాస్టర్ వరకు గతంలో రేప్ చేసాడు. ఇదే ట్రోల్ అవుతుంది, ఇదే నడుస్తుంది. మీ మాటలు ఎందుకు నమ్మాలి మేము? ఇక్కడ ఎవిడెన్స్ చూపిస్తున్నాం డైరెక్ట్. మీరు చూడండి ఒకసారి, మేడ్చల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు అది రిపోర్ట్ కూడా తీసుకోండి. కాంప్లైంట్ ఇప్పుడు నేను నా మాట నమ్మాల్సిన లేదు. ఎవరైతే కాంప్లైంట్ ఇచ్చిండో ఆయన చెప్తుండే కదా. ఇప్పుడు ఎవరైతే నేను ఎందుకు కేసు పెట్టాము ఏందనేది అంటే, ఈయన ఎందుకు చెప్తుండే, ఈయన ఇప్పుడు మళ్ళీ ఇది గతంలో మేము అసోసియేషన్ పెట్టడానికి అప్పుడు ఎవరి మీద రేపటం జరిగిందని అప్పుడు పలానా అమ్మాయిని ఏం చెప్పట్లేదు. ఇప్పుడు అమ్మాయిలను తోసేసినందుకే పెట్టామని చెప్తుండే. కేవలం ఎందుకు కేసు పెట్టామని కూడా చెప్తుండు. దీన్ని అర్థం కాకుండా తెలియక జనాలు, వాళ్ళు అవగాహన లేని వాళ్ళు, సబ్జెక్ట్ లేని వాళ్ళు, మాట్లాడరాని వాళ్ళు, ఏదో టీవీ కూడా కనబడాలి, ఛానల్ కనబడాలి, ఏదో బదన చేయాలని జానీ మాస్టర్ గతంలో రేప్ చేసిండు, ఇప్పుడు కూడా రేప్ అయింది. గతంలో రేప్ చేసిండు, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి అది అంటే ఆల్రెడీ 2-3 అయినాయి అంటే ఆ వ్యక్తి అదే కదా అని జనాల్లాగా మార్చుకోవాలి. కేవలం జానీ మాస్టర్ మీద ఎదిగే టైంలో ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్ తీసుకొచ్చి అతన్ని డౌన్ఫాల్ చేయాలి, జానీ మాస్టర్ ఎదుగుదలను మొత్తం ఇక్కడికి బ్రేక్ చేయాలనేది కావాల్సుకొని అందరూ ఒక ప్లాన్ ప్రకారం చేసి అతన్ని పేరు డ్యామేజ్ చేయడం తప్ప, నిజంగా ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు 10 days అవుతుంది కావచ్చు, ఇప్పటికి కూడా కనీసము అది ఎలాంటి అంటే ఇప్పుడు ఆ మెడికల్ టెస్ట్కి వదిలే అంట, మనకు తెలిసిన విషయాలు. ఆ అమ్మాయి మెడికల్ టెస్ట్ వదిలేట. ఇప్పుడు డెడ్ మీకు కూడా గతంలో చెప్పాను,
ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా క్లారిటీ లేదు ఇంతవరకు ఎక్కడన్నా చూపించాలి. ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ తెలిసిపోతుంది, డేట్ ఆఫ్ బర్త్ చూపించాలి కదా, ఇప్పుడు దాన్ని పెట్టాలి కదా అందరూ కూడా. ఎవరు ఇప్పుడు ఇంతవరకు అయితే మనం మాట్లాడలేదు. సో మన గతంలో కూడా అంటే ఇప్పుడు అలాంటి అమ్మాయిని మనం ఇబ్బంది పడ్డ అమ్మాయిని బయటికి తీయద్దు, మీడియా చూపించద్దు, ఇబ్బంది ఆమెకి ఇష్టం లేనప్పుడు మాట్లాడతాం సపోర్ట్ చదువుకున్నాం. ఇప్పుడు ఇదే విషయంలో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, ఆమెకు సంబంధించిన వాళ్ళు చెప్పాలి కదా. కేసు నిజంగానే అలా జరుగుంటే మరి వాళ్ళు కూడా ఊరుకోరు కదా, చాలా గట్టిగా బాధపడ్డోళ్ళు సమస్య ఉన్నోళ్ళు బయటికి వచ్చి న్యాయం జరిగే హీరోయిన్ కాన్సల్, హీరో కాన్సల్, ప్రముఖులు పెద్ద పెద్ద వాళ్ళ కాన్సల్ కూడా అన్యాయం జరిగినప్పుడు ఈ సంగతి చెప్తారు కదా ఎవరైనా. వీళ్ళు కూడా చెప్పాలి కదా, లేదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పాలి కదా, లేదు ఇబ్బంది ఏంటంటే ఒక చిన్న వాయిస్ మెసేజ్. ఈ రోజుల్లో చాలా అడ్వాన్స్గా ఉంది మన టెక్నాలజీ అంతా, వాయిస్ మెసేజ్ పెడితే అయిపోతుంది. సరే ఇవన్నీ కాదనుకుందాం, ఈవెన్ ఎవరో మైండ్ చేంజ్ చేసి ఎవరన్నా ఇబ్బంది పెట్టి మీరు ఇట్లా దరఖాస్తు ఇస్తేనే మీకు ఏమైనా ఆపర్చునిటీ ఇస్తాను, మీకు అవకాశం ఇస్తా అని చెప్పేసి అన్నారా? ఇలాంటి అన్ని కొనాలు నడుస్తున్నాయి. లేకపోతే నిజంగా ఇబ్బంది పడ్డ అమ్మాయి, బాధపడ్డ అమ్మాయి అయితే చెప్పాలి కదా. లేదంటే నేను ఈ రేప్ ఐటమ్ పెట్టేసి జలికిస్తే అతను ఎటు పోకుండా నా దగ్గర స్టక్ అవుతాడా అనేది అన్ని కొనాలు ఆలోచన చేస్తున్నారు జనాలు, కూడా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు కింద కామెంట్ చూడండి, దీనివల్ల జానీ మాస్టర్కి నష్టం జరగలేదు ఇంతవరకు, ఇంకా ఉన్నదానికి డబుల్ అయిపోయింది. జైల్లో ఉన్నాడండి పాపం, ఆయన జైల్లో ఉన్నాడు. కానీ జనాల పాపం అని అనటం కంటే కూడా ఇప్పుడు అమ్మాయి విషయంలో కూడా నిజంగా న్యాయం జరుగుంటే, ప్రాబ్లం జరుగుంటే మన అమ్మాయికి న్యాయం జరగాలి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఆ అమ్మాయికి నిజంగా అన్యాయం జరిగితే న్యాయం చేయాలి తప్పకుండా, సమస్య లేదు. ఇప్పుడు ఒక మైనర్ అమ్మాయిని రేపటం చేసిండు అనే నిర్ధారణ అయితే అది కంపల్సరీ ప్రూఫ్ అయితే చేస్తారు. కానీ మెడికల్ టెస్ట్కి వెళ్ళాలి, సంబంధించిన అన్ని టెస్ట్ సహకరించాలి కదా. అప్పుడు ఇప్పటి వరకు అయితే అర్థం కావాలి కదా, తెలియాలి కదా. ఇప్పటికి 11 days 12 days అవుతుంది జైల్లో ఉన్నాడుగా. జైల్లో ఉన్నాడు అంటే ఒక అలిగేషన్ లో ఉన్నాడు, తప్పదు. 14 days రిమాండ్ అన్నారు. తర్వాత కానీ మనం ఏం చెప్పాలి, మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు సమాజం కూడా మనము ఒకే వైపు చూడాలి. మీరు అన్నట్టు ఇందాక నాణ్యాన్ని ఒకే వైపు చూడాలి కదా, రెండు వైపులో చూడాలి. కాబట్టి కొంచెం మాట్లాడే వాళ్ళు కూడా తెలిసి తెలుగు మాట్లాడకుండా కొంచెం మాట్లాడితే కొంచెం విలువగల సొసైటీలో గౌరవం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకోళ్ళు కొంచెం అది దాన్ని ఏమంటారు అంటే ధైర్యం తక్కువ వాళ్ళు అయితే సూసైడ్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్య ఉంది, ఇవన్నీ కూడా మనం చూసుకొని మాట్లాడాలి. ఇంకోటి మెయిన్గా మన యోయోటీ నుండి నేను ఒక తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షునిగా మన ఛానల్ నుండి నేను మా ఆడపడుచులకు, అక్క చెల్లెళ్లకు విన్నపించేది ఏంటంటే, దయచేసి అక్క చెల్లెలారా, మీరు సమాజంలో ఈ సృష్టిలో చాలా విలువైంది, చాలా విలువగలను అంటే స్త్రీ ఒకటే. ఆ స్త్రీకి ఆ మూలం ఒక స్త్రీకి ఉన్న ఒక విలువను దయచేసి మీరు రేప్ అనే పేరుతోని దయచేసి దాని మాట బయటకు తీయకండి. నిజంగా అయినట్టయితే, నిజంగా దాని ఎవిడెన్స్ సంబంధించిన ఏమైనా ఉంటే అది ప్రూవ్ చేయండి. కానీ ఒట్టిదానికి పచ్చిదానికి మీరు సక్సెస్ కావడానికి కోసం కొంతమంది సమాజంలో, సొసైటీలో అలా సాధారణంగా ఏ ఆడది ఆడవాళ్ళు కూడా ప్రవర్తించరండి. చాలా విలువైంది శీలం, దాన్ని అడ్డు పెట్టుకొని అయితే దయచేసి 2 సార్లు దాన్ని పెడుతున్నా సార్. నిజంగా చెప్తున్నాను సార్, నిజంగా అలాగా ఏ మహిళ కూడా తాను కించపరచుకోదు, చేయొద్దు. చాలా విలువైంది, చాలా పవిత్రమైంది, దాన్ని చేయొద్దు. శిక్షించాలని చెప్తున్నాం. మనము ముందు పెట్టుకుని మనం గౌరవించుకుంటాం ప్రతి దాంట్లో. ఇప్పుడు మన సృష్టికి మూల కారణమే స్త్రీ. మనం ప్రతి దాంట్లో అమ్మ లేకపోతే మనం ఎక్కడ. సరే ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే ఇతను కూడా, జానీ కూడా గతంలో కూడా కోల్కతాలో అమ్మాయికి అలా జరిగినప్పుడు ప్లకార్డులు పట్టుకొని కోవతులు రాళ్ళు తీసాడు. ఇప్పుడు మనం కూడా చేస్తాం, ఇన్ని సమాజంలో ఇన్ని చేస్తున్నాం. ఆడవాళ్ళకు మన సెక్యూరిటీగా కావాలని మన అక్క చెల్లెలకే భావిస్తున్నాం, మనం అట్లనే చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే నిజంగా వీటిని ఏమవుతుందంటే మనం బయట మన కెమెరా కూడా మాట్లాడతారు, కానీ తెర వెనకాల అనేక రకమైన మాటలు, విమర్శలు వినలేకపోతున్నాం మనం. అరే ఇలా అయిపోయిందా, అలా అయిపోయిందా, ఆమె ఛాన్స్ ఇస్తేనే ఇట్లా అయిపోయింది, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని నిజంగా వెరిఫికేషన్ అయినా కూడా దాన్ని నిజంగా చాలా చాలా పవిత్రంగా కాబట్టి దాన్ని ఎప్పుడు వాడాలో అప్పుడు వాడితే బాగుంటుందని నా ఉద్దేశం. అది రైట్. చూద్దామండి మరి, ఎందుకంటే ఇంకా ఆయనకి బెయిల్ అంటున్నారు, చూద్దాం నిజమా కాదా లేదా, ఫర్దర్గా మనం దాని గురించి మాట్లాడదాం తప్పకుండా. కేసులో ఇంకా ఎటువంటి ఇది లేదు, క్లారిటీ లేదు. క్లారిటీ వచ్చినంత ఇంకా మాట్లాడుకుందాం. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు స్టూడియో.